నిజమైన మతం మీ ఆత్మ కోరే వాటిని తీరుస్తుంది. మూర్ఖపు మత విశ్వాసం ఉన్నవాళ్ళు మీరు ఫలానా మార్గాన్ని నమ్మకపోతే మీరు నాశనమైపోతారు అంటారు. విజ్ఞాన శాస్త్రం మీకు ఆ విధంగా బోధించదు. అది తాను చెప్పే వాటిని నిరూపిస్తుంది. నిజమైన మతం మీ ఆత్మ కోరే వాటిని తీరుస్తుంది. మాటలతో కాదు, రుజువులతో. నా హేతుబుద్ధిని, సామాన్య జ్ఞానాన్ని నేను ఉపయోగించడం మానేసేటంతగా పిడివాదిని కావాలని ఎన్నడూ కోరుకోలేదు. నేను మా గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు, చాలామంది గురువులు నమ్మమని చెబుతారు. వాళ్ళు నీ వివేకయుత నేత్రాలను తీసేసి కేవలం తమ తర్కాన్నే అనుసరించమని అంటారు. కానీ నువ్వు నీ వివేక నేత్రాలను తెరిచి ఉంచాలని నేను కోరుతున్నాను. దాంతోపాటుగా నేను నీలో ఉన్న మరో నేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని తెరుస్తాను. శ్రీ యుక్తేశ్వర్ గారు నాకు చేసిన బోధలోని సత్యాన్ని నాకు నేనుగా సాక్షాత్కరించుకోగలిగాను. అందువల్లనే నేనీ మార్గాన్ని అనుసరించాను. ఎవ్వరూ నన్ను దాన్నుండి చలింపజేయలేరు. స్వేచ్ఛావాది పిడివాదికి పూర్తిగా వ్యతిరేకం. అతడు అన్నిటినీ అనుసరిస్తాడు. తాను విశాల మనస్కుడననే నమ్మకంతో అతడంటాడు, ఆధ్యాత్మిక మార్గాలన్నీ మంచివి కాబట్టి నేను వాటిలో ఏ ఒక్కదానికి కట్టుబడను. ఆధ్యాత్మిక సీతాకొకచిలుకలా ప్రతి చోటికి ఎగరకుండా అన్ని మార్గాలకు మన్నననిస్తూ ఒక మార్గానికి కట్టుబడటం మేలు. తప్పుడు స్వేచ్ఛావాదాన్ని, గుడ్డి పిడివాదాన్ని రెంటినీ వదిలేయండి. కేవలం వివేకాన్ని, జ్ఞానాన్ని మాత్రమే గట్టిగా పట్టుకొని ఉండండి. మీరు దేవుణ్ణి కనుక్కుంటారు. దేవుడి కోసం మనిషి చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన గమనిస్తాడు. అయినప్పటికీ దేవుణ్ణి కనుక్కోవడంలో నిరూపితమైన శాస్త్రీయ మార్గాన్ని అనుసరించకపోతే అతడి పురోగమనాన్ని ఎడ్లబండి మీద ప్రయాణంతో పోల్చవచ్చు. మనఃపూర్వకంగా అన్వేషించే వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ కొంత సాక్షాత్కారం పొందుతారు. కానీ కేవలం గుడ్డి నమ్మకం, మొక్కుబడి ప్రార్థనలతో ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అనేక జన్మలు పట్టవచ్చు. థ్యాంక్ యూ.